సో ఓకే, ముందుగా అందరికీ అయితే హాయ్. సో ఈ వీడియో మీకోసమే. దయచేసి అయితే వీడియోని స్కిప్ చేయకుండా వీడియో ఒక 2 నిమిషాలు చూసి వీడియోని స్కిప్ చేసేయండి. ఓకేనా? మీరు ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ లో కానీ మీ మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ పెడతారు కదా, ఎక్స్చేంజ్ పెట్టినప్పుడు ఆ ఎక్స్చేంజ్ ప్రైస్ మీ ఓల్డ్ మొబైల్ ఫోన్ 10,000 పోతుంది, 15,000 పోతుంది, 20,000 పోతుంది, లేకుంటే 6,000 పోతుంది. ఇలా ఈ ప్రైస్ ఎవరు సెట్ చేస్తాడు? ఒకవేళ ఈ ప్రైస్ ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ లో కానీ మీ మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టిన తర్వాత మీ మొబైల్ ఫోన్ ఫ్లిప్కార్ట్ లో ఒక 10,000 చూపించింది, అమెజాన్ లో ఒక 12,000 చూపించిన తర్వాత కన్ఫామ్ గా మనం అంతే ఆ మొబైల్ ఫోన్ అంతే పోతుందా? కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు కొత్త మొబైల్ ఫోన్ కొందామని 30,000 అనుకుంటారు, మేము పాత మొబైల్ ఫోన్ 10,000 పోతే సో మిగతా అది ఈఎంఐ పెట్టుకుంటారు, లేకుంటే అమౌంట్ 20,000 అమౌంట్ కడతాము, 10,000 మొబైల్ ఫోన్ కి పోతుంది కదా, 20,000 కడితే సరిపోతుంది కదా అనుకుంటారు. కానీ అలా అనుకోద్దండి. ఓకేనా? మీరు ఇప్పుడు మీ ఓల్డ్ మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టారు ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ లో కానీ, అది ఒక 10,000 కానీ 12,000 కానీ పోతుంది అనుకున్నారు. అలా అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ వచ్చిన తర్వాత మీ మొబైల్ ఫోన్ క్లియర్ గా చూస్తాడనమాట. మీ మొబైల్ ఫోన్ క్లియర్ గా చూసి సో అంతా చెక్ చేస్తారన్నమాట. మీ మొబైల్ ఫోన్ చెక్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఎడ్జెస్ అవన్నీ వాళ్ళకి ఫోటోలు చేంజ్ చేస్తారు. చేంజ్ చేసిన తర్వాత మీ మొబైల్ ఫోన్ 10,000 పర్ఫెక్ట్ గా పోతుంది అనుకుంటే మాత్రమే 10,000 ఇస్తారు, లేకుంటే ఒక 7,000 కానీ 8,000 కానీ ఇస్తారు. ఓకేనా? అట్లా జరుగుతుంది. సో మీరు ముందే ఈ ప్రైస్ 10,000 లేదా 10,000కే పోతుంది అనుకోద్దండి. ఓకేనా? కొన్ని టైంలో 10,000 పోతుంది, ఇంకా ఎక్కువే పోతుంది. కాకపోతే వాళ్ళు జస్ట్ చూపిస్తారు అట్లా ఒక 10,000 పోతుందని. ఒకవేళ మీ దగ్గర బోనస్ ఉంటే బోనస్ కూడా యాడ్ అవుతుంది, ఎక్స్ట్రా అమౌంట్ కూడా యాడ్ అవుతుంది. అదంతా పోయి మీ మొబైల్ ఫోన్ ఒక 7,000 కానీ 8,000 కానీ వస్తుంది. ఓకేనా? మీరు ముందే భ్రమపడకండి. సో దాంట్లో 15,000 చూపిస్తే వాళ్ళు 15,000 ఇస్తారు అనుకోద్దండి. మీ మొబైల్ ఫోన్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ పర్ఫెక్ట్ గా ఉండి వాళ్ళని చెక్ చేస్తారన్నమాట. చెక్ చేసి బ్లూటూత్, లొకేషన్, వైఫై చెక్ చేసిన తర్వాత మీ మొబైల్ ఫోన్ పర్ఫెక్ట్ గా ఉంది అనుకుంటే వాళ్ళు అనుకునే ప్రైస్ ఇస్తారు. లేదనుకో నార్మల్ గా మీ మొబైల్ ఫోన్ 10,000 పోతే వాళ్ళు ఒక 8,000 కానీ 9,000 కానీ అట్లా ఇస్తారు. ఒక 1,000 రూపాయలు కానీ 2,000 కానీ తగ్గిస్తారు. ఓకేనా? మీరు తగ్గించినప్పుడు అది మీకు ఆప్షన్ ఇస్తారు. అంటే మీ మొబైల్ ఫోన్ 10,000 పోతుంది అన్నారు, కానీ ఇప్పుడు మేము చెక్ చేసిన తర్వాత అది కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ మొబైల్ ఫోన్ లో. అది ఒక 8,000 కానీ 8,000 కానీ 9,000 కానీ పోతుంది, ఒక 10,000 కానీ కట్ చేస్తూనే ఉంటారు. మీకు ఓకే అనుకుంటే మొబైల్ ఫోన్ ఇవ్వచ్చు, లేదనుకుంటే మీరు ఇంకోసారి ఆఫర్స్ టైంలో కానీ ఇంకో ఆఫర్స్ టైంలో కానీ మీ మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టి చూడొచ్చు. ఓకేనా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కన్ఫామ్ అయితే ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ లో కానీ మీరు ఏ మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టినా కానీ ఎక్స్చేంజ్ పెట్టిన ప్రైస్ ఆ మొబైల్ ఫోన్ పర్ఫెక్ట్ గా ఇస్తారు. మీరు ఎక్స్చేంజ్ పెట్టిన ప్రైస్ అయితే ఆ ప్రైస్కి వస్తుంది అనుకోదండి. ఒక 1,500 ఒక 1,800 తగ్గుతుంది అనుకొని ఆ మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టండి. ఓకేనా? కొన్ని టైంలో ఆఫర్ టైంలో అయితే తీసుకుంటారు. సో నార్మల్ టైంలో ఎక్స్చేంజ్ పెడితే మొబైల్ ఫోన్ తీసుకోరు. ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ లో కానీ మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ మొబైల్ ఫోన్ ఇలానే చూస్తారు, ఇలానే తీసుకుంటారు. ఓకేనా? సో వీలైతే మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేసి వీడియోని ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి.